చేసిన పని లేదు. కానీ ఈరోజు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం, నాకు ఐడియాస్ ఉన్నాయి ఈ ఐడియాస్ అని. ప్రతి ఒక్కరికి ఐడియాస్ ఉంటాయి, కానీ దాన్ని కార్యరూపం దాల్చడమే ముఖ్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫౌండేషన్ స్టోన్స్ వేయడానికే పరిమితం, కానీ జగనన్న ఫౌండేషన్ స్టోన్ చేసేది కాదు, కంప్లీట్ చేసేదానికే జగనన్న ఇప్పుడు కూడా ముందుంటాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు తెలుగుదేశం నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు అన్ని అబద్ధాలు చెప్తారు, ప్రజలను మోసం చేయాలని చూస్తారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు సోషల్ మీడియా ఎత్తుకున్నా, పేపర్ పచ్చ మీడియా ఎత్తుకున్నా, ఎక్కడ చూసినా కూడా వారు ఒకటే ప్రచారం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మా అక్కచెల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ కూడా గెలిపించబోతున్నారు. ఇది ప్రజలకి అందరికీ తెలిసిన సత్యం. ఈరోజు ఓడిపోతున్నామనే బాధతో మా మీద ఏ అభండాలు వేయాలా, ఏ విధంగా బోధ జరగాలా అనే కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు సృష్టిస్తూ ఉంటారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత బోధ జరిగినా నా మీద కావచ్చు, మా పార్టీ మీద కావచ్చు, ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీ రోజు కృష్ణారెడ్డి అనే వ్యక్తి, కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉదయంగా అతను చేసిన అరాచకాలు మైనింగ్కి సంబంధించి కావచ్చు, దాదాపు 140 కోట్ల పెనాల్టీ ప్రభుత్వం విధిస్తే కట్టకుండా కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఆ ప్రాంతంలో క్వారీ బ్లాస్టింగ్ చేస్తూ ఉంటే ఆ పక్కన ఉన్న గ్రామాలన్నీ కూడా ఆడ ఆ వైబ్రేషన్స్కి ఏదో పగులు వచ్చి వాళ్ళంతా పోయి అడిగితే వాళ్ళని సంపాదించిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అక్కడ సుబ్బయ్య అని ఒక వ్యక్తి మాట్లాడితే అతన్ని రాగి కింద తొక్కించడానికి పుట్టుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చెంగారమ్మ గుడి, సూర్యపేట చెంగారమ్మ గుడికి భూమిని కబ్జా చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయన ఉంటున్న హౌస్ 2 సర్వే నెంబర్ వేసి 2 రిజిస్ట్రేషన్ చేసి 2 బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆఫీసు 2 సర్వే నెంబరు 2 రిజిస్ట్రేషన్ చేసి 2 బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి లోన్ తీసుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. రైల్వే ట్రాక్ పక్కన ఆల్రెడీ సైట్స్ అన్ని అమ్మేస్తున్నాడు, వేసి అమ్మి ఆ సైట్ని మళ్ళీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని వేరే వాళ్ళకి అమ్మిన సైట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని వాటిని బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. మా అన్నపూర్ణ సీను ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. మా అన్నపూర్ణ సీను వాళ్ళు డబ్బులు కడితే వేటికి 500 అంకణాలు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయన మాట్లాడతాడు, మా పార్టీకి వచ్చి మాట్లాడతాడు, నా మీద ఎటువంటి న్యాయం లేదు, సుధాకర్ మీద మన పసుపురెడ్డి సుధాకర్ మీద 8 కేసులు ఉన్నాయి, రామిరెడ్డి ప్రతాప్ మీద 7 కేసులు ఉన్నాయి, ఆయన సత్యవంతుడు అంట, ఆయన రాముడు అంట, మేము రాక్షసమంట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నా మీద పెట్టిన కేసులు 2014 ఎలక్షన్స్ జరిగితే 2 సంవత్సరాల తర్వాత 2016 వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని నా మీద 6 కేసులు పెట్టిన పీఠిక బీద రవిచంద్ర అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక కేసు ఎలక్షన్స్ ఎందుకు ఇప్పుడు గుడికాడకి రాగా తెలుసా, నేను గుడికాడకి ఎందుకు రాగా తెలుసా, మన 30వ వార్డు మన కనమలపూడి నారాయణ అక్కడ గుడి పేరండి గీతామాంజగంలో పూజ చేసుకుందామని మేము దిగి పూజ చేస్తుంటే ఎవరో తెలియక ఒక పార్టీ కండవా వేసుకొచ్చారని ఆ రోజు మా మీద 9 మంది మీద కేసు పెట్టించిన ఘనత స్టేట్గా తెలుగుదేశం నాయకుడి. ఆ కేసు 6+1 7 కేసులు ఇవి కావాలని తెలుగుదేశం ప్రభుత్వం మా మీద పెట్టిన కేసులే. కానీ ఈరోజు మేము బ్యాంకులను మోసం చేయలేదు, ప్రజలను మోసం చేయలేదు, అక్రమంగా నది ఒడ్డున వేరు చేసి ఈరోజు వాళ్ళని మోసం చేయలేదు, డబుల్ రిజిస్ట్రేషన్ చేసి మేము మోసం చేయలేదు, 2 సర్వే నెంబర్ వేసి 2 బ్యాంకులు తీసుకోలేదు,
ఈరోజు ఏది చేసినా ప్రజలు గమనిస్తూ ఉంటారు. నీ జీవిత చరిత్ర, నీ భాగవతం ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుసు. ఇప్పటిదాకా నేను విప్పగా, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. అందుకే ఈరోజు ఎప్పుడు కూడా మాట్లాడా, ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు రౌడీలో పెట్టుకొని సభ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేనుంటే నన్ను నా ఇంటిని రాకేసి నన్ను బెంగళూరు పంపిస్తాడంట. అంటే ఆయన రౌడీజాన్ని కావాలని చూపిస్తాడంట. అదేవిధంగా ఈరోజు చూడండి, ఒక వ్యక్తి అతన్ని ఏదైనా మాట్లాడితే ఇంకొక వ్యక్తి చేత, మీ అందరూ తెలుసు ఏబిఎం సంస్థకి సంబంధించిన వ్యక్తి, ఆయన చేత నీ అంతు చూస్తాను, మీ ఇంటికి వచ్చి కొడతాను అని ఈరోజు రౌడీజం చేయిస్తానని ఈరోజు పబ్లిక్ మీటింగ్లో చెప్పిన ఘనత వాళ్ళది. ఈరోజు మీ రౌడీజానికి, బెదిరింపులకి, తాటాక చెప్పులకి ఇక్కడ ఎవరు భయపడ్డు అని అందరికీ తెలియజేస్తున్నాను. నీకు సిగ్గు సగం ఉంటే నీ మీద ఇన్ని ప్రూఫ్స్ విత్ డాక్యుమెంట్స్ ఇచ్చేదానికి నేను రెడీ. నా మీద నేను ఎక్కడైనా భూమి కబ్జా చేస్తున్నా, స్థలాలు కబ్జా చేస్తున్నా, ఎవరైనా మోసం చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించు. నేను ఇప్పుడు కూడా సిద్ధం పోటీ నుంచి తప్పుకునేదానికి. నీకు ఆ దమ్ము ఉందా, ధైర్యం ఉందా? కాబట్టి ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఇప్పటిదాకా మాట్లాడేదంటే మేము ఈరోజు సంస్కారవంతులం కాబట్టి మాట్లాడలేదు. అందుకే ఈరోజు జగనన్న పేదల పక్షాన పోరాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు పెత్తందాల వైపు పోరాడుతున్నారు, కావాలి ప్రతాప్ రెడ్డి పోరాడుతున్నది సంస్కారానికి సపోర్ట్. ప్రతాప్ రెడ్డి గారిది అహంకారానికి కార్యకృష్ణ అనేది కావలి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి. అటువంటి వ్యక్తి కావలి పట్టణానికి, కావలి నియోజకవర్గానికి ఒకవేళ బై మిస్టేక్ ఎమ్మెల్యేగానైతే గతంలో ఈరోజు TV9లో కూడా చూసాం. అటువంటి వ్యక్తిగానైతే కావలిని అమ్మేస్తాడు. కావలిని అభివృద్ధి కాదు, కావలి కనకపట్నం కాదు, ఈరోజు అమ్మేసేదానికి అతను సిద్ధమవుతాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కావలి నియోజకవర్గ ప్రజలు గమనించండి. తగిన నిర్ణయం తీసుకోండి. కాబట్టి ఈరోజు మేము ఉండబోతున్నాం. జగనన్న ఆశీస్సులతోటి అటు విజయసాయిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఇటు నేను మూడోసారి జగనన్న ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతోటి తప్పకుండా జగనన్నకి మంచి మెజార్టీ తోటి గెలిపించి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ, మీరంతా కూడా దాగబోయే ఎన్నికల్లో జగనన్నని ముఖ్యమంత్రి చేసేదానికి మీరంతా కూడా సిద్ధమా?